అవునే ఇది పోతావే సిగ్నల్ తయారు చేయించినావు నువ్వు తయారైనావు అమ్మోళ్ళ ఇంటికి పోతానా రాఖీ పండుగ కదా అవు అక్కలు అత్తరే మరి నువ్వు తిట్టడే వాళ్ళు అత్తరు కానీ మీ అక్కలత్త నేనేం చేయాలి అక్కలత్తారని నాకు చెప్తాను అత్త నాకు కడతారు ఏమన్నా రాఖీ ఏందే నీ కట్టేది వాళ్ళు నాకు రాఖీ కట్టరా చిన్నోని కట్టరా రాఖీ ఏమా వాళ్ళు వచ్చినాక నువ్వు అర్థమైందా ఏంది వాళ్ళు వచ్చి నువ్వు కట్టించుకునేది నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు కట్టించుకో వాళ్ళు వచ్చేదాకా చూసుకుంటుంటే నాన్నదమ్మ నేను ఎప్పుడు కట్టుకోవాలి నా కొడుకు గట్ట నాకు ఇష్టమే లేదు అసలు నాకు కట్టుడేది వాళ్ళు నా కొడుక్కి అవి ఏ కన్నేసి ఉండదో తెలియదు ఆ రోజు కట్టిన నా పూరని ఎత్తుకున్నారు వాటి 4 రోజుల దాకా వాడి పానం మంచలేదు అలా కన్నేసి ఉండదో ఏమో 10 మందిలో కట్టిన పానం చేసిన వంటలో వేరే కాడ నా అక్కల పెడతలేవు మా అక్కల ఎత్తలేవు మా అక్కలు అరుచుకుంటలేవు అని నేను అరుచుకోలే నేను చేయలేదా నువ్వు చూస్తలేవా నేను చూడకపోతే ఎవరు చేస్తారు వాళ్ళకి మరి ఏమైనా తింటారు మొఖాలు మారుతారు ఊరందరికి నేను పెట్టిన పేరు చేసిర్రు ఎందుకు కైకాయ నడతావే చెప్పు వాళ్ళు అత్తరు కట్టినాక పోదా అంటాను నేను ఉన్నా నాకు ఇష్టం లేదు నేను పోతా నువ్వేం చేసుకుంటావు చేసుకో వాళ్ళు ఏమనుకోవాలి చెప్పు వాళ్ళ అత్త ఛాయనో ఇంత అన్నం అని వేయాలి కానీ మనం అనుకునేదేంది ఏమనుకుంటారట అనుకునేదే ఉన్నది అవునే మీ వదినకి ఇట్లే పోతాను నానే ఇప్పుడు నువ్వు పోయేదాకా ఉండరా అంటే నీ అవగారింటి కాడ ఒక రూలు మన ఇంటి కాడ ఒక రూలు అనే నా అవగారు జోలు తీయక చెప్తాను నా అవగారంతా పాట నీ అక్క చెల్లెళ్ళు సాలేనుక సాలేనే ఏందో వాళ్ళు వచ్చేదాకుండానట వాళ్ళకు దాసదాన్ని అయిపోయా నేను చేసి నా రెక్కలు ముక్కలు అవుతాయి ఇంత చేసినా కూడా చేయని పేరే నేను ఉండా అరే నా మాట అలా మూడు ఇల్లు తీయకరా అవన్నీ నాకేం చెప్ప నేనుండా జరా ఉండే జరా ఏ పో ఉండేవే చేసేలేనడా ఏందో వచ్చదాకుండన్నట వాళ్ళ కోసం అరే మౌని ఆగు వాళ్ళు రాఖీ కడతారే నువ్వే నెత్తుకున్నా పెట్టుకుంటారా ఫోరన్ ఎడతాను ఏటి అంటున్నావు ఫోరన్ చెట్టు ఇవ్వమంటున్నావు ఇగో వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నోళ్ళకి రాఖీ చెప్తాను పోతాను మా అక్కలేమో రావట్టే లేకపోతే ఎక్కుంటో చెప్పావు అవునే పోరి మరి వాళ్ళు రాకలు కట్టినాక రాదే ఫోరన్ ఎడతాండే ఊపిరి పడతాండు మీ లొల్లి గంగలు అని తినేరని ఎత్తుకుంటా ఇక రారా పెట్టుకుంటాను రే వాళ్ళు అక్కడ రాఖీలు కట్టినాక రాదే నన్ను నువ్వు కూడా చిత్రాల పిల్లవు అంటే మరి ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి వచ్చిన మరి నువ్వు కూడా ఎందుకు ఆడు సై అంట అంటావు వాళ్ళు అక్కలు రాకలు కట్టినాక పోవచ్చు కదనే అగో నువ్వు కూడా కట్టే మాట్లాడతావు ఎందుకు పోసావా వాళ్ళ అక్క చెల్లెలు వచ్చేదాకా నేను ఉంటే నాన్నదమ్ములకు నేను ఎప్పుడు కట్టుకోవాలి చెప్పు ఆయన అనుడు సరే నువ్వు మాట్లాడు సరే ఇవన్నీ అవసరం లేదు బస్సు టైం అయితే నువ్వే మనిషి ఏమవుతానో నేర్చుకోబోతుంది ఇదేనా ఎన్ని రీతి అందుకో పోరా లొల్లి పెడుతుంది ఇక పండుగ పూట పోయి అట్టే పోయా నువ్వు ఇంటికి అద్దు ఎట్లా నేను చూస్తాను నేను ఇక చూసినా పోసావా అది వింటుందా నా మాట ఏమన్నా పోరని అంటే పోరని కూడా తెలియపోయా తీసుకొని పోవట్టే ఇప్పుడు నీ ఫ్రెందానికి నీకేదన్నా చెప్పాలంటే నువ్వే వెతివంటారు మధ్యలో వచ్చి తనలో వడ్డ లెక్క అవుతుంది ఏమన్నా ఆకలి కట్టదాకుండి ఆడబిడ్డలకు ఎదురైందో ఏదో ఒకటి పెట్టి కలిగింది పెట్టి కాళ్ళు మొక్కి దాని అమ్మగారికి కదిపోతుంది కానీ రాకలు కట్ట వాళ్ళు అత్తారని తెలిసి పోరని పట్టుకొని పోవడేంది నువ్వు పోరని పట్టుకొని గుంజురేంది అది మా అక్క జిల్లా అస్సలు సహిస్తలేదు అందరి ఇళ్ళు ఉండేది కానీ నీ పెద్దమే కొత్తగా నేర్పుతుందిరా మాట్లాడుకుంటేంది సైసకుంటేంది నువ్వు రాక కట్టించుకునేదాకా పక్క పన్న కూర్చుండి రేపు అందరు మాట్లాడుకుని నోట్లకెళ్ళి పెట్టుకొని నిన్నోళ్ళే ఉంటారా నచ్చకున్నా కానీ అప్పటి మందం ఏదో కథ గడుపుకోవాలి దానికి రీతి లేదు
ఆనాడు వంటక తినవేన కాడ కూడా గట్టినే చేసింది. ఆ. పాపం మీ అక్క ఏమనుకున్నదో పోరి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి కానీ నేను ఏమనగా మందిల జాతర వేనక్కడ ఇజ్జత్ తీసుకున్న లెక్కలు ఎందుకు అని సప్పుడు కంటూకున్నా. మరి లేనితోటి పెట్టినావా పాపం అని రమ్మ నిన్ను పొత్తు గుడిపించుకుంటే నా మౌనికి నాకు ఏం పెట్టినావా అంటది. నీ పెన్న వాసన ఆడదని నేను ఎడదూలే రంకులానికి రైక పెడితే కంపకి పెట్టి చింపిందట. ఏం చేయాలో ఆశపడతలేదు. పో పోరా మరి దాని వెనక మరి పోరా దాని నిత్తిస్తుంది మా అత్తది పోరా అమ్మాయి పోరా. ఈ పండుగ కూడా రొల్లేరా చెట్టు తీర్థాలు వెళ్ళినాడు రొల్లే రాకన్నాడు రొల్లే అయినాళ్ళు వెళ్ళే కాడినాళ్ళు వెళ్ళే నీ సంసారం మీరు ఏమో చెప్తున్నారా సంసారం. ఇక పో మరి మీ అక్కలకి ఇట్లా వస్తారేమో కట్టుకో వాళ్ళకి ఇట్లా కల్లో నీళ్ళు ఏదన్నా దేపో కలిగింది తెచ్చిపో. ఏమో నాకు కూడా మా ఉన్నారు అన్నగాళ్ళు నేను ఎన్నడూ ఏ వదినతోటి ఏ మరదలతోటి గిట్ల వెళ్ళి వాళ్ళే. ఏందక్క అక్క రమ్మని ఫోన్ చేసింది? ఏమో నాకు కూడా తెలియదు. పోతాం కదా ఇప్పుడు మాట్లాడదాంతి. ఏందే అక్క ఏమో రమ్మని ఫోన్ చెప్తుంది. ఇటు కూర్చో చెల్లి. ఇగో ఇవాళ రాకెట్ల పున్నాం కదా చెల్లె తమ్మునికి రాకెట్ గట్ట పోదామని రమ్మని చెప్పిన. ఏ ఊకో అక్క నువ్వు మాట్లాడకు. ఇంకొకసారి ముచ్చట ఇంత మంచిగా ఉండేది. మొన్న అంటలకు పోయినాడు ఎట్లా మాట్లాడింది మరదలు. దానికి ఏమన్నా ఆడబిడ్డలన్న విలువ ఉన్నదా? కుక్కలకేసినట్టు వేస్తా అదే గంట కళ్ళకు కనబడతలేమా దానికి మనం. అయితే మేము తీయరాదే కొంచెం పడతారా అని మనం తింటలేమా తిండి పాడువాడా అంటే ఇప్పుడు తిండి కోసం పోయినామానే మన తమ్ముడు మా మరదలు అని పోయినాం మనం. అంతే కదా మరి మనం తిండి గురించి ఎందుకు రాకెట్ల పున్న ఏడాదికి ఒకసారి వస్తుంది. మనకు ఒక్కగాని ఒక్క తమ్ముడు ఉన్నాడు కదా మన ముఖం చూసి పోయి కట్టేద్దాం. నా మాట ఏనో రేజేరా. ఏమోనే అక్క నాకైతే నచ్చలేదు మనం పోవుడు. మనం పోయి ఉండకుండా మంచిలు తాగకుండా తిండి తినకుండా పోదాం తమ్ముడికి రాకెట్ కట్టి ఉత్తరపడదాం పని. నువ్వన్నది కూడా నిజమేనే అక్క. తోడబుట్టిన తోడు రక్త సంబంధం కాదనుకుంటామా అనిపిస్తుంది. కానీ అది చూస్తేనేమో గట్ల చేయబట్టే. దాని గురించి మనకెందుకు మన తోడబుట్టిన తోడ దొరుకుతుందా మళ్ళా చెప్పు. మనకు ఒక్కగానొక్క తమ్ముడు ఉన్నాడు ఏడాదికి ఒక్కసారి వస్తుంది పండుగ. అవునక్క నువ్వు చెప్పింది కూడా నిజమే. చిన్నప్పటి నుంచి అన్నకి మన ముగ్గురమే కదనే రాఖీ కడతాన్నాం. ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు పోకుంటే ఎట్లుంటుంది అక్క? అన్న కూడా బాధపడతాడు కదనే. అది కూడా నిజమేనే చెల్లె. ఆడు బాధపడతాడని చూస్తే అదేమో మనల్ని మాటలనబట్టే. అవన్నీ మనసులో పెట్టకపోకుండా నేను మీరు వస్తారా అని ఎదురు చూస్తాను. తాళం వేసిన పోదాం పారి. అవన్నీ సరేగానక్క రాఖీలు తీసుకోలే కదనే. తోట కొనుక్కుందాం పాసలే బొచ్చడు ఉన్నాయి. డబ్బా కూడా పట్టుకుని కొనుక్కున్నా కదా నేను ఉన్నా కదా మీకెందుకు. కూర్చో కూర్చోరా నువ్వు కూడా. ఏంద్రా అంత చిన్నపోయినట్టున్నావు? ఏం లేదక్క. మర్దం లేదా? లేదు ఇప్పుడే పోయింది అలా బగారింటికి అలా అన్నాలు రాగడదాం. అది ఏనాడు కూడా లేదురా మీరు రాగి కడదామని అత్తే. ఎప్పుడు నీ ఒక్కనికే గట్టిపోవడవుతుంది. మరి మా ఆడిబిడ్డలు అత్తారు మరి సంతోషంగా ఉంచాలని లేనే లేదు. ఇప్పుడు నీ కొడుకు పుట్టినందుకు నీ కొడుకు కూడా రాగి కడదాం అనుకున్నావురా. ఆడిని కూడా తీసుకొని పోయిందా? ఏడు మన అయ్య వచ్చిడు మన అయ్య కూడా కడదామని మనం సంబరపడితే అది వాడిని కూడా తీసుకొని పోయింది. అయితే తీరా తమ్ముడా వానికి ఎన్నడు గట్ట బాకి ఉంటే అన్నడే కడతాం. ఎప్పుడు వచ్చారు పిల్ల? ఇప్పుడే వచ్చాను పోసి. కూసోరు కానీ ఏంది మరి పొద్దుగా రాలేదు పొద్దుపోయినాక వచ్చింది. ఇంటికాడ పని చేసుకున్నారు ఈ టైం అన్నీ వచ్చినాం. ఏమైనా మరి వచ్చిందా నీ ఫేన్ రావు? రాలేదే. పొద్దుగా కూడా వెళ్ళి పెట్టుకొని వేరు కాదు పిల్ల. అదే పోసావా అది ఏనాడు మా తమ్ముడికి రాగి కడదామని వచ్చినా అది నిమ్మలంగా ఉంచది పీను నిమ్మలంగా ఉండనియది. ఏమో పోనీ మీ చిన్న పెద్ద కోడలు అయితే గీసంటే ఆడదాన్ని నివెత్తిని చూడలే నేను. ఈయన గంగ ఉన్నా అదే పేంద్రం ఒక్కడైనందుకు అని ఏంట్రా కలవనేది ఎండ నిలబడనియది. మాకు కూడా గదే బాధ అనిపిస్తుంది పోసావా. సరేరా తమ్ముడు మీరు రాగి గట్టి పోదాంరా లే. పోరా ఎంతసేపు కూర్చుంటే వాళ్ళు రాకలు కట్టిస్తారా వచ్చినప్పుడు కట్టించుకోకపో. ఇంటలేడు చెప్పుదే వాడు లేరా లేరా అక్క మీరు ఆగురే నేను మళ్ళీ వస్తా. వీడేటో పోతాడు అన్నా. ఎటు పోతున్నావురా?
ఏమన్నా తెస్తాడు కావచ్చు థమ్సప్ ఫైట్ కూర్చోండి మీరు అతికని కావాలైతే పిల్ల థమ్సప్ తెస్తాడో మరి ఫైట్ తెస్తాడా ఏమో మరి గిట్లు ఉడుకోవట్టినా మాకు అదే ఏవో పోషవా తమ్ముడు ఒక్కడని మేము సంతోషపడి రాగడదామని వస్తే మా మరదలేమో గిట్లా చేయబట్టే ఆడొక్కడైనందుకు తొలసూరు కొడుకు ఇట్టిన వల్ల మా అయ్య వచ్చిందని ఆడ సంబరపడే మీరు సంబరపడుతుంది అదేమో ఎక్కడ జాడదు ఎక్కడ రాజ్యమో దాని దార వస్తే అది మిమ్మల్ని ఆని కలవనేది ఆని మీకు కలవనేది ఏడలేదమ్మా తీసుకుంటే ఆడదాన్ని ఆచారం అనుకోవాలి అయితే మన మీరు ఎవరి కోసం వచ్చిర్రు మీ తమ్ముని కోసం వచ్చిర్రు మేము గందు కోసం అనే ఆలోచించి వచ్చినాం పోషవా మా తమ్ముడు మాకు అవుతాడని చెప్పొచ్చినావు తోడబిట్టిన తోడ దొరుకుతుంది ఆడదికి ఒక దినం 5 రూపాయలు రాకసంటిది కట్టేస్తుంది సాధగాని ముసల్దాసంటిది నేను పోతానని వేయిన పిల్ల మా ఈ ఊరు నుంచి పడ్డ పళ్ళు అన్నది మీ అవ్వగారు లేరు తిరుపతి పేరు అని అన్న మళ్ళీ నేను మళ్ళీ ఇచ్చేవాడిని మళ్ళీ అట్టి పోయి ఎవరు రావాలి మా అమ్మోళ్ళు లేనట్టున్నారు ఎటో వినట్టున్నారు పడుతూ హలో అమ్మా ఎటు వేరే తలుపు పెట్టుంది అవునా ఇంటికి వచ్చిన నేను ఇక ఇప్పుడే వచ్చిన చూసారు కూడా తలుపు పెట్టింది ఎటు పోయినావా అని ఫోన్ చేస్తాను సరే సరే తొందరగా రా ఏడు చిన్నోడు చిన్న చిన్న ఇప్పుడే వచ్చినమ్మా మా వాళ్ళు లేరేవాళ్ళు పిల్లగాన్ని ఇప్పుడే అలా దింపిన నా కొడుకును కనబడతలేడమ్మా ఇప్పుడే మీ ఆయన తీసుకొని పోతాడు మా ఆయన తీసుకుపోయిండా నల్ల మొక్కపొడి ఎంతగా తెగించిండు నాకు తెలిసి వాళ్ళ అక్క చెల్లెలే తీసుకురమ్మని ఉంటాడు ఇచ్చి ఇంత గలీజోడు అనుకోలే వాళ్ళ సంగతి ఆయన సంగతి చెప్తాను ఇక అయితే మన ఈ పిల్ల ఎట్లా జరిగేది ఎట్లా జరుగుతుంది సీనుగాడు వస్తాడు కూరని ఎత్తుకొని అక్క రాకెడుదురా మరి సీనా కూరని ఎత్తుకొని వస్తానండి ఫెండ్ర మీదరా నేనే తీసుకుని వచ్చిన అరే నాకు ఏంద్రా తమ్మి నా కజిన్లో వచ్చిన రాకెడదామంటే ఇనక పోతాది అది అరే తమ్ముడు తల్లిని బిడ్డను వాపుడు పద్ధతి కాదురా దానికి ఇష్టమైన నాడే దానికి నచ్చిన నాడే దీనికి రాఖీ కడతాం అంతేగాని ఇట్లా బిడ్డకు తల్లిని వాపకు వాడు పెద్దగారినాక వాడే వస్తాడు ఎటు పోతారా ఇచ్చిరాపో అక్క వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదన్నా పోరా అరే అవురా మనసుకు నచ్చని పెన్ను మంచానికి ఇంత ఎత్త అన్నట్టు మీ అక్క చెల్లెలనే వర్తలేపాది రాక వచ్చిన వాళ్ళు ఆయనతో ఇళ్ళ ముంగ టిప్పారెత్తి ఇల్లు ఎంత బాధపడతారు ఆడబిడ్డలు కదరా కలకాల అంటారు ఆడదికి ఒక దినం దానికి నచ్చినాడే కట్టించుకుంటుంది కానీ ఆ కొడుకు ఇచ్చిరాపు అద్దురా తమ్మి వాడు పాలు చీకటోడు వాళ్ళిద్దరిని విడగొట్టకు ఇచ్చిరాపు ఎట్లయితే గట్లయితే వాడే వస్తాడు పెద్దగారినాక పోరా దానికి లేదా సార్ దానికి ఇంకా ముగ్గురు ఉన్నారు అది నేను పో ఇచ్చిరాపో ఓ పళ్ళ పో చూసుకుంటే ఏం చేస్తారు రాకట్టుపో పోరా తమ్మి ఇచ్చిరాపు రాకేదే కట్టు ఇచ్చేస్తా ఓ పిల్ల పో తలుపు తీసి నీళ్ళు పెట్టుకో మరదలత్తాంది అక్క ఎందుకు వచ్చినా నువ్వు ఎందుకు వచ్చినా నువ్వు కనిపిస్తలేదు ఇంకా చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని కొత్తగా చెప్తున్నావు ఏం పద్ధతి అని ఇది నువ్వేం చెప్తాను
పోసావా సాలు అక్క చెల్లెల కోసం నా కొడుకుని ఎత్తుకొని వచ్చి నాకు చెప్పకుండా దొంగ లెక్క ఎందుకు అసలు పనులు చేయాలి నీకే కొడుకు కొడుకు పోయే మీ ఇంటికే పో. నేను ఎందుకు పోతా అక్క చెల్లెలు చెప్తే తీసుకొని వచ్చినావు మీ ఇంటికే పో. వాళ్ళు చెప్పినట్టే ఆడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళతోనే ఉండి ఇంకేం మరి నేనెందుకు నీకు నీకు తలకాల మీద ఏం మాట్లాడుతాను అన్నం తిన్నట్టు మాట్లాడు నీకే కొడుకు కాదా ఓ పోసావా నువ్వు సాలు చెప్తాను నాకు నువ్వేనా మనిషిగా గాడిగా నా సాలేస్తున్నావా లగ్గమై గిన్నె పొద్దు అవుతుంది ఎవరు కూడా నన్ను సాలించలే నువ్వు కాకుండా వాడదానివి ఇంకా వెనక సీర వచ్చిన కోడలు నేర్చుకుంటారు గిదా రాయని రీతి అగో వీళ్ళేమన్నా సంతాడు బిడ్డలు నేను చేసిపోయడానికి సిగ్గు అనిపిస్తలేదు మాట మాట్లాడడానికి సంతాడు బిడ్డలు అంటున్నావు పోసావా? కోడలికి అబ్బాయి చచ్చిపోయిన వాళ్ళ చిన్నప్పటి నుంచి నా అక్క కొడుకు అని తీసుకొచ్చుకొని సాధింది వాళ్ళ అవ్వ మీ అత్తమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే మీ పెద్ద ఆడబిడ్డ తమ్ముని లెక్క కాదే కడుపున పుట్టిన కొడుకు లెక్క సాధింది ఎరికేనా దాని మొగంతో దెబ్బలు పడుకుంటా సాటుకు 20, 50 అనుకుంటా వేలకు ఇచ్చింది దాని కిడ్నీల రాళ్ళు అత్త కూడా దావకాళ్ళ పొన్న తిరిగింది అని లగ్గం కాక ముందు కాడు ఎట్లా బతికిండి అని ఎవరు సాధిండి అని ఎవరు పెంచిరు అన్న తెలియదా నీకు గురుతత్వం లేదా అట్టుగానే పెద్దోడైందా ఇవాళ రేపు తోడబుట్టిన వాళ్ళు కూడా గంత కలిసిమెలిసి ఉంటలేరే నువ్వు ఊక పిల్ల బాధపడకు అది ఎవరికో పుట్టి వచ్చింది నీ తోడబుట్టిన తమ్ముడు దానికోసం చూడాలి నువ్వు గదాని కోసం చూసేది పోషవ్వ ఏనాడు కూడా నా తమ్ముడు నా మరదలు మాకు ఇది పెట్టాలి అది పెట్టాలని ఏనాడు ఆశపడలేదు ఇంటికి వస్తే కొంచెం మర్యాదగా ప్రేమగా మాట్లాడితే చాలనుకున్నాం నాకు తెలియదు ఆ పిల్ల నువ్వు చెప్పేది ఏమున్నది ఎరికేనా ఇది భూమి అమ్ముకొని కూడా సాటుకు తమ్ముడికి దగ్గబెట్టుకున్నది పోని పోషవ్వ అవన్నీ అంటే మన కడుపులో పేగులు బయట వేసుకున్నట్టు అవుతుంది కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటే గిరే వాళ్ళిద్దరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాను అవునే వీళ్ళు నా అక్క చెల్లెలు కాదే నన్ను కన్న తల్లి కంటే ఎక్కువనే ఈలే మీ నాన్నను నీ కోపం అంతా ఈలే మీ నానే ఏం చూస్తాను ఎగింతనన్న కనికరం లేదా అక్క నేను చిన్నదాన్ని నా తప్పైందని కాళ్ళు పట్టుకోయే ఇవాళ రేపు బండకన్న చెమట పుడుతుంది కానీ నీకైతే చెరువు లేదేమో చెమట లేదేమే దానికి జాలి దయ ఏది ఉండదు దానికి అయితే మరి తీర తమ్మి దగ్గర తెలియదు ఆడబిడ్డలు మరి ఉసురు లెవెలు ఏం కథ? పోసుకోవద్దే ఆడబిడ్డలు ఉసురు పోసుకోవద్దా ఏడ్చుకుంటా పోతే నీకే మంచిది కాదు ఓ అక్క తెలిస్తే ఎక్కడ నేను తప్పు వాళ్ళు ఎంత ప్రేమ చూసుకుంటారో చేసిన నిన్ను? ముగ్గురు అక్క చెల్లందో నేను కూడా దాన్ని నలుగురు అక్క చెల్లన్నా అనుకుంటున్నాను నన్ను కాళ్ళలో చేతిలో పట్టుకోరా అదే ఏమి నీళ్ళు పట్టావు గొడ్డోలే మీ మనసు ఎందుకు తెలుసుకోక మిమ్మల్ని అందరినీ బాధ పెట్టిన పోనీ తీయే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు ఇప్పటికైనా నువ్వు మారినావు మాకు అదే చాలు ఇంటికి వస్తే నువ్వు మాకు ఇది పెట్టాలి అది పెట్టాలి ఇవి అవి ఇవి కొనిపెట్టు అవి కొనిపెట్టు అని ఇవ్వ అడగలేదే ప్రేమ కోరుకున్నవే అంతే మీరు మంచిగా ఉంటే చాలే మాకు ఈ ఆడబిడ్డలైనా తల్లిగారు మంచిగా ఉండాలి అన్నదమ్ములు మంచిగా ఉండాలని దీవెనిస్తారు కానీ అలా తెచ్చుకొని నా ఇల్లు మీద వేసుకోవాలి నా ఇల్లు పెద్ద చేసుకోవాలని ఏవైతే చూడది నువ్వు కూడా ఓ ఇంటి ఆడబిడ్డవే కదనే నువ్వు గిట్నే ఆలోచిస్తానవా పోయే పో రాకలు కట్టుకో నన్ను క్షమించయ్యా ఖాళీతో పోరగండ్రైండు లోకం మీద ఎట్లా నడుతుందో చూస్తలేరా పా రాకలు కట్టుకో పిల్ల సరే పోషావా మరి తీను సంసభ బయట తెస్తున్నావు కావచ్చు అనుకున్న దీన్ని ఎంబడి పట్టుకొని వచ్చావు బయట పో సాప ఇట్లే పోరా రారా తమ్ముడు ముందు రాగలు కట్టుకుందురా పోలగా ఇట్ట ఎవరిని మీ అయ్యకి ఎన్నడు మానం వస్తుందిరా